హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రేపు రాత్రి 12లోగా ఈ ఒక్కటనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి, మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ కానివ్వచ్చు, అలాగే ప్రభుత్వం మీ యొక్క కనెక్షన్ అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆ ఒకటి ఎక్కడ వెళ్ళి చేసుకోవాలి ఏంటని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించి ఒక కొత్త రూల్ అనేది రావడం అయితే జరిగింది. గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకోవాలి. సో ఇది చేసుకోకపోతే కనుక మీకు సబ్సిడీ అనేది అందదు, అలాగే మీ యొక్క కనెక్షన్ అనేది రద్దు అవుతుంది. అలాగే మీరు బుక్ చేసుకున్న తర్వాత మీ సిలిండర్ కూడా అయితే మీరు అనుకున్న టైం కూడా అయితే చేరదండి. అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ఉన్నవారు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇంకా ఈకేవైసీ అయితే చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోవాలి. సో ఈకేవైసీ చేసుకొని బోగస్ సిలిండర్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లనైతే మేము తొలగిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈకేవైసీ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్ ద్వారా, ఒకటి ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ ద్వారా మనం చేసుకోవాలంటే ఉజ్వల యోజన ద్వారా మనకు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్లో చేసుకోవాలంటే మీరు మీ ఇంట్లో ఏ గ్యాస్ సిలిండర్లు అయితే వాడుతున్నారో, అంటే కొంతమంది హెచ్పి గ్యాస్ సిలిండర్, ఇంకొంతమంది ఇండియన్, అలాగే మరికొంతమంది భారత్ గ్యాస్ సిలిండర్ అనేది వాడుతూ ఉంటారు. సో మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో చెక్ చేసుకోండి. సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ ఆఫీసర్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గ్యాస్ బుక్, అలాగే మీరు ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క ప్రజెంట్ ఆధార్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో వెళ్ళిన తర్వాత మీ యొక్క వేలిముద్ర అనేది వేసుకుని, అనగా బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత మీకు ఈకేవైసీ చేయడానికి మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది వాళ్ళు ఎంటర్ చేసుకొని, పిన్ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకొని మీకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ అనేది అయిపోతుంది. సో ఈకేవైసీ ద్వారా ఏంటంటే మీరు బుక్ చేసిన వెంటనే 10 రోజులకి 5 రోజులకు సిలిండర్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఈకేవైసీ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే గవర్నమెంట్ ఒకవేళ మనకు సబ్సిడీ ఇచ్చినా కానీ సో ఆ సబ్సిడీ అనేది పడుతుంది. అలాగే ఉజ్వల యోజన ద్వారా ఎవరైతే సిలిండర్ల ద్వారా సబ్సిడీ పొందుతున్నారో వారికి కూడా సబ్సిడీ అనేది పడడం అయితే జరుగుతుంది. అలాగే ఈకేవైసీ చేసుకున్న తర్వాత మన కనెక్షన్ అనేది సేఫ్గా అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ఇలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.